ప్రైజ్ ద లార్డ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. నేను మీ బ్రదర్ సాయిరామ్ గట్టు, గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ. ఈ వారం మనం ధ్యానించుకుంటున్న అంశము శ్రమలలో విశ్వాసంలో ఏ విధంగా నిలబడాలి. చాలాసార్లు మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. రకరకాల కష్టాలు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాము. కొన్నిసార్లు కుటుంబపరమైన సమస్యలు కావచ్చు, మరి కొన్నిసార్లు ఆర్థిక పరమైన సమస్యలు, అలాగే కొన్నిసార్లు ఉద్యోగపరమైన సమస్యలు, అలాగే మరి కొన్నిసార్లు అనారోగ్యపరమైన సమస్యలు. ఈ విధంగా ఎన్నో సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి సమయంలో మనము దేవుని మీద అనుమానపడే అవకాశం ఉంది. ఎందుకని దేవుడు మన మీద ఇటువంటి సమస్యలను అనుమతిస్తున్నాడు? దేవుడు ఎందుకని మన ప్రార్థన వినటం లేదు? ఆయన ప్రేమ మన మీద తగ్గిపోయిందా? ఇటువంటి ఎన్నో అనుమానాలు మనలో మొదలవుతాయి. అటువంటి సమయంలో విశ్వాసంలో మనము బలంగా ఏ విధంగా నిలబడాలి? మరి ముఖ్యంగా అంత్య దినములో అయినటువంటి ఈ సమయంలో, అంటే క్రీస్తు రెండవ రాకడ సమీపిస్తున్న ఇటువంటి తరుణంలో ఇలాంటి సమస్యలు ఎన్నో మన జీవితంలో జరిగే అవకాశం ఉంది. ఆ విధంగా దేవుని వాక్యము సెలవిస్తోంది. ఎన్నో దేశాలలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎన్నో రకాల ఇబ్బందులు వారు గురవుతున్నారు. మరి ముఖ్యంగా క్రీస్తు రెండవ రాకడ సమీపిస్తున్న ఈ సమయంలో క్రైస్తవులు మరెన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తోంది. ఆ విధంగా క్రీస్తు రాకడకు సిద్ధపడుతున్న మనము ఇటువంటి సమస్యలు, ఇటువంటి కష్టాలు ఎదురైనప్పుడు మన విశ్వాసమును ఏ విధంగా కాపాడుకోవాలి? దేవుని వాక్యము ఏమని మనకు నేర్పిస్తోంది? ఇవన్నీ కూడా ఈ రోజు మనము నేర్చుకుందాము. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడును, మరియు 42 నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయను. ఈ వచనమును మనము పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక మృగము గురించి రాయబడి ఉంది. ఆ మృగముకు నోరు ఇవ్వబడింది. ఆ నోటి ద్వారా అది దేవదూషణ చేస్తోంది అని దేవుని వాక్యము చెప్తోంది. అంతేకాకుండా ఆ మృగముకు 42 నెలలు ఆ అధికారం ఇవ్వబడింది. ఇక్కడ మృగమును మనము ఒక ప్రభుత్వంతో కానీ, లేదా ఒక సంస్థతో కానీ, లేదంటే ఒక మతంతో కానీ, లేదా ఒక దేశంతో కానీ పోల్చవచ్చు. ఈ రకంగా సాతాను క్రైస్తవ విశ్వాసుల జీవితంలో ఎన్నో రకాల సమస్యలను తీసుకొస్తుంటాడు. ఎన్నో రకాల శ్రమలు వారు అనుభవించాల్సి ఉంటుంది. క్రీస్తు రెండవ రాకడ సమీపిస్తున్న ఈ సమయంలో సాతాను మరింతగా బలపడి క్రైస్తవ విశ్వాసుల జీవితాలను అతలాకుతలం చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు బోధనలో మనము చూడవచ్చు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, సాతానుకు అధికారం ఇవ్వబడింది, కానీ ఆ అధికారాలన్నీ కూడా దేవునికి లోబడి మాత్రమే ఉంటాయి. అంటే సాతానుకు సార్వభౌమాధికారము లేదు, కేవలము దేవుడు మాత్రమే ఆ అధికారం కలిగి ఉన్నాడు. ఉదాహరణకు యోబు యొక్క జీవితమే చూసుకున్నట్లయితే, సాతాను యోబును పరీక్షించటానికి, అలాగే కష్టపెట్టడానికి దేవుని నుండి అనుమతి పొందుకున్నాడు. ఆ విధంగా యోబు యొక్క సంతానమును, అలాగే అతని ఆస్తిని కూడా అతనికి దూరం చేశాడు. తరువాత సాతాను దేవుని దగ్గర నుండి అతనికి అనారోగ్యం ఇవ్వటానికి అనుమతి పొందుకున్నాడు. ఆ సమయంలో దేవుడు సాతానుతో ఏమని చెప్పాడు గుర్తుందా? అతని ప్రాణమును మాత్రము తీయకూడదు అని. అంటే సాతానుకు అధికారం ఇవ్వబడింది, కానీ ఆ అధికారము దేవుని చిత్తానుసారంగా మాత్రమే నెరవేరుతుంది. ఆ రకంగా యోబును సాతాను పరీక్షించేలాగా దేవుడు అనుమతించాడు. ఆ విధంగా దేవుడు కూడా మన జీవితంలో కష్టాలను అనుమతిస్తాడు, శ్రమలను మన జీవితంలో ప్రవేశపెడతాడు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? దేవుడు మనలను నశించిపోనివ్వడు. సాతాను మన జీవితంలో తీసుకొచ్చే శ్రమలను ఆయన నియంత్రిస్తున్నాడు. ఆ విధంగా మనము విశ్వాసంలో బలపడాలి. సమస్యలు, కష్టాలు ఎదురైనప్పుడు దేవుని మీద ఆధారపడి ముందుకు సాగిపోవాలి. అసలు దేవుడు మన జీవితంలో కష్టాలను ఎందుకు అనుమతిస్తున్నాడు? ఈ విషయం ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సాతానును దేవుడు ఎందుకు నాశనం చేయలేదు? మనందరికీ తెలిసిన విధంగా సాతాను గర్వపడటం ద్వారా
సాతానుగా మారాడు. ఆ విధంగా అతను దేవునికి దూరం అయ్యాడు. కాబట్టి దేవునికి దగ్గరగా ఉన్న మనం అంటే సాతానుకు అసూయ. కాబట్టి మనలను కూడా విశ్వాసంలో పడదూసి దేవునికి దూరం చేయాలని ఎన్నో రకాల కుట్రలు పన్నుతుంటాడు. అందును బట్టి దేవుడు సాతానును మన జీవితంలో ఉపయోగిస్తుంటాడు. మనకొచ్చే కష్టాల ద్వారా మన విశ్వాసమును బలపరుస్తుంటాడు. మనము ఆయనకు మరింత దగ్గరగా చేరువ కావాలని ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. కనుకనే మన జీవితంలో కష్టాలు ప్రవేశపెట్టేలాగా సాతానుకు అనుమతినిస్తున్నాడు. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు చెదిరిపోకుండా విశ్వాసంలో మరింతగా మనము బలపడాలి. ఆయన మీద ఆధారపడి ప్రార్థనలో మోకరించి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. చాలా మంది విశ్వాసులు కష్టాలు వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవాలని ఎన్నో రకాల వ్యాపకాలను వెతుక్కుంటారు. ఆ రకంగా నెమ్మదిగా దేవునికి దూరం అయిపోతారు. తద్వారా తమ విశ్వాస జీవితంలో వెనుకబడిపోతారు. కానీ దేవుని వాక్యం చెప్తున్నది ఏమిటంటే, శ్రమలు వచ్చినప్పుడు మనము దేవుని ముందు మోకరిల్లి ప్రార్థించాలి. పేతురు ఆత్మీయ గర్వానికి లోనై క్రీస్తును నేను ఎరుగనని చెప్పి పాపంలో పడిపోయే ముందు యేసుక్రీస్తు పేతురుతో ఏమని చెప్తున్నాడో గుర్తుందా? లూకాసు వార్త 22:31-32. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగి నా తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. ఈ వచనమును మనము జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ సాతాను పేతురును పరీక్షించాలని దేవుణ్ణి కోరింది. యేసయ్య తన శిలువ యొక్క మరణం గురించి చెప్పినప్పుడు పేతురు ఆత్మీయ గర్వానికి లోనై ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు మరణానికి వెళ్ళినా సరే నేను మాత్రం నీతో వస్తాను ప్రభువా అని పలికినప్పుడు యేసుక్రీస్తు పేతురుతో అన్న మాటలు. ఎప్పుడైతే మనము ఆత్మీయ గర్వానికి లోనవుతామో, ఎప్పుడైతే మనము విశ్వాసంలో మేము బలంగా ఉన్నామని అనుకుంటామో, ఆ సమయంలో సాతాను ఖచ్చితంగా మనలను పరీక్షించాలని దేవుని దగ్గర అనుమతి కోరుతాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మీయ గర్వానికి లోను కావద్దు. అదే విధంగా మనము దేవుని మీద నిత్యము ఆధారపడాలి. ఎందుకంటే మనకున్న విశ్వాసము కేవలము దేవుడు ఇచ్చింది మాత్రమే. కాబట్టి అన్నింటికీ ఆయన మీద ఆధారపడాలి. ఆ రకంగా సాతాను మనలను పరీక్షించాలని దేవుని దగ్గర అనుమతి కోరినప్పుడు మన కొరకై ప్రార్థించే ఒక రక్షకుడు మనకు ఉన్నాడు అని మనము తెలుసుకోవాలి. ఆయన ఏ పాపము లేనివాడు, మన కొరకై ప్రాణం పెట్టినవాడు. కాబట్టి ఆ రక్షకుడు మన తరపున ప్రార్థిస్తున్నాడు. తిరిగి మనము విశ్వాసంలో బలపడేలాగా ఆయన తండ్రికి ప్రార్థన విన్నపములు చేస్తున్నాడు. కాబట్టి ఈ సమస్య వచ్చినప్పుడు మనము విశ్వాసంలో పడిపోతామేమో, కష్టాలు వచ్చినప్పుడు దేవుని నుండి మనము దూరం అవుతామేమోనని భయపడకండి. క్రీస్తు మీద ఆధారపడండి. ఆయన మనకు తగిన విధంగా శక్తినిస్తాడు. తండ్రి ద్వారా మనలను తిరిగి విశ్వాసంలో నిలబెడతాడు. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో రాయబడినట్లుగా దేవుడు మనము తట్టుకోలేని ఏ శోధనను కూడా మన జీవితంలో అనుమతించడు. సాతాను ఎంతగా మనలను పరీక్షించాలని కోరినా కూడా కేవలం మనం తట్టుకునే శోధన మాత్రమే దేవుడు అనుమతిస్తాడు. అంతేకాకుండా ఒకవేళ ఏదైనా శోధన మన జీవితంలో అనుమతిస్తే దాని నుండి బయటపడే మార్గం కూడా ఆయనే మనకు తెలియజేస్తాడు. కాబట్టి శోధనలు వచ్చినప్పుడు భయపడకండి. వాటిని సహించుకునే గుణమును, శక్తిని దేవుని నుండి పొందుకోండి. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో చెప్పబడినట్లుగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమించే వారికి సమస్తము వారి మేలు కలుగుట కొరకే జరుగుతుంది అని. మన జీవితంలో అనుమతించబడుతున్న ప్రతి శోధన, ప్రతి వేదన, ప్రతి కష్టము మనలను బలపరచడానికి మాత్రమేనని విశ్వసించాలి. ఒకవేళ మనం విశ్వాసంలో పడిపోయినా సరే మన కొరకే ప్రార్థించే మన రక్షకుడు యేసుక్రీస్తు మనతో ఉన్నాడు. ఆయన తండ్రికి విజ్ఞాపనలు చేస్తూ మనల్ని విశ్వాసంలో తిరిగి నిలబెడతాడు. అలాగే మన జీవితంలో ఉండే సమృద్ధి కూడా కొన్నిసార్లు మనలను దేవునికి దూరంగా చేస్తుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి సాతాను పన్నాగమేనని మనము గుర్తించాలి. సమృద్ధి కలగటం ద్వారా మనలో గర్వము మొదలవుతుంది. అలాగే దేవుని యొక్క అవసరము మన జీవితంలో తగ్గిపోతుంది.
ప్రార్థన జీవితానికి మనము దూరమయ్యే అవకాశం ఉంది. ఆ రకంగా ఏ విధమైన సమస్యలు లేకపోవటం కూడా సమస్యగానే మనము పరిగణించాలి. అలా అని చెప్పి సమస్యలు కొని తెచ్చుకోవాలని చెప్పటం లేదు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడినట్లుగా, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏ విధమైనటువంటి కొదువ లేదు అని కొంతమంది విశ్వాసులు గర్వపడుతుంటారు. అటువంటి వారిని కూడా దేవుని వాక్యము హెచ్చరిస్తోంది. ఎప్పుడైతే మన జీవితంలో సమస్యలు తలెత్తకుండా ఉంటాయో అక్కడే మన విశ్వాస జీవితము వెనుకబడిపోతుంది. కాబట్టి సమస్యలు లేని సమయంలో కూడా దేవుని మీద ఆధారపడాలి. ప్రతి నిత్యము దేవుని వాక్యము చదువుకుంటూ, ప్రతి నిత్యము ప్రార్థనలో గడుపుతూ ఆయనకు దగ్గరగా మనం ఉండాలి. ఆ రకంగా మనము విశ్వాస జీవితంలో మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. లేదంటే సాతాను వలె గర్వానికి లోనై దేవునికి దూరమై సాతానుకు దగ్గరయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితులలో మనం ఏ విధంగా మన విశ్వాస జీవితమును కొనసాగించాలి, ఏ విధంగా విశ్వాస జీవితమును విజయవంతంగా ఉంచుకోవాలి, ఏ విధంగా దేవునితో విజయవంతమైన జీవితమును కొనసాగించవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనములలో చెప్పబడినట్లుగా ప్రతి నిత్యము సంఘముగా కూడుకోవాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ తమ విశ్వాసమును కొనసాగించాలని దేవుని వాక్యము చెబుతోంది. చాలా మంది విశ్వాసులు ఆదివారం ఒక రోజు మందిరానికి వెళ్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ క్రైస్తవ విశ్వాసము ఆదివారం తర్వాత మొదలవుతుంది. ఆదివారం తర్వాత వచ్చే రోజులు మనము ఏ విధంగా గడుపుతున్నాము, ఎవరితో గడుపుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. విశ్వాసులు అనబడేవారు ఖచ్చితంగా సంఘ కార్యక్రమాలలో పాల్గొనాలి. సంఘముగా కూడి ప్రార్థించటము, అదే విధంగా దేవుని వాక్యమును ధ్యానించటమును చేయాలి. కేవలం ఆదివారం 1 గంట మందిరానికి వస్తే సరిపోతుంది అనుకోవటానికి లేదు. ఎందుకంటే 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనంలో చెప్పబడినట్లుగా, సాతాను గర్జించు సింహం వలె ఎవరిని ఎప్పుడు మింగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము ఒంటరిగా దొరికితే ఖచ్చితంగా మనలను మింగేస్తాడు. కాబట్టి దేవుని కాపుదలలో, దేవుని సంఘంలో, దేవుని ప్రజల చేత హెచ్చరించబడుతూ, ప్రోత్సహించబడుతూ విశ్వాసములో కొనసాగాలని దేవుని వాక్యము చెప్తోంది. ఎందుకంటే తన దేహమైన సంఘమునకు క్రీస్తు తలగా ఉన్నాడు. ఆయనే మనలను నడిపిస్తాడు. ఒంటరిగా ఉన్న విశ్వాసి సాతానుకు సులువైన ఎరగా మారుతాడు. కాబట్టి మీకు నచ్చిన సంఘంలోకి వెళ్తూ ఉండండి. కేవలం 1 గంట మందిరానికి వెళ్ళటం మాత్రమే కాదు, అదే విధంగా యూట్యూబ్ లో కానీ ఆన్లైన్ లో కానీ కేవలము సందేశాలు వినటం మాత్రమే కాదు, ఖచ్చితంగా క్రీస్తు యొక్క శరీరమైనటువంటి సంఘంలో మీరు కూడా పాలి భాగస్థులు కావాలి. అంతేకాకుండా ప్రతి నిత్యము దేవుని వాక్యమును చదువుతూ ఉండాలి. అంతేకాకుండా దేవునితో వ్యక్తిగతమైన ఏకాంత సమయము ఉంచుకోవాలి. తద్వారా మనము దేవునికి దగ్గరగా ఉంటాము. దేవునికి దగ్గరగా ఉండటం ద్వారా సాతాను మనలను ముట్టుకోలేడు. ఒకవేళ దేవుడు మన జీవితంలో సాతాను అనుమతించినా కూడా మనము ఆయన నుండి శక్తిని పొందుకుంటాము. తద్వారా సాతాను ప్రవేశపెట్టే ప్రతి కష్టమును, నష్టమును, శోధనను మనము ధైర్యంగా ఎదుర్కొంటాము. చివరగా మనం తెలుసుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, దేవుడు మన జీవితంలో ఎన్ని సమస్యలు, ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు అనుమతించినా సరే అవన్నీ కూడా మనము ఆత్మీయ జీవితంలో బలపడటానికి మాత్రమే. ఆయన ప్రణాళికలు, ఆయన పథకాలన్నీ కూడా మనలను ఎదిగించటానికి మాత్రమే కానీ నాశనం చేయటానికి కాదు అని తెలుసుకోవాలి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడినట్లుగా దేవుని ప్రణాళికలన్నీ కూడా మనలను బాగు చేయటానికి, అభివృద్ధి చేయటానికి మాత్రమే, అంతేకాని మనము నాశనం కావటానికి కాదు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు మనము దేవుని వాగ్దానమును గుర్తుంచుకోవాలి. సాతాను నా జీవితంలో ప్రవేశపెట్టినటువంటి ఈ సమస్య నన్ను మరొక మెట్టుకు తీసుకువెళ్తుంది. దేవుడు యోబు గురించి ఏ విధంగా అయితే సాక్ష్యం చెప్పాడో అదే విధంగా దేవుడు మనకు కూడా గొప్ప సాక్ష్యంను ఇవ్వబోతున్నాడని మనము ఆనందించాలి. కనుకనే దేవుని వాక్యం చెబుతోంది, శోధనలు వచ్చినప్పుడు మీరు ఆనందించండి. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు తన బోధనలో ఏమని చెప్పారు? తన నామం గురించి శ్రమపడేవారు ధన్యులు అని. ఆ రకంగా క్రీస్తు నామమును బట్టి లేదా ఆయన మీద విశ్వాసమును బట్టి
ఎవరైనా మిమ్మల్ని శ్రమ పెడుతుంటే మీరు ఆనందించండి. ఎందుకంటే క్రీస్తు రెండవ రాకడలో మనము ఖచ్చితంగా ఆయన మహిమను పొందుకుంటాము. మనం పడుతున్నటువంటి ఈ శ్రమలు ఆయన ఇచ్చే మహిమ ముందు, ఘనత ముందు ఎందుకు కూడా పనికిరావు. తండ్రి అయిన దేవుని మహిమలో పాలి భాగస్థులం కాబోతున్న మనము ఈ మాత్రము కష్టాలు అనుభవించటము, ఈ మాత్రము శోధనలు తట్టుకోవటము దేవుని చిత్తము అని గుర్తుంచుకోండి. ఆయన చిత్తమును నెరవేర్చటమే మన విశ్వాసము. మన విశ్వాసమే మనకు నీతి. ఆ విధంగా మనము దేవునికి మరింతగా దగ్గరవుతాము. క్రీస్తు రెండవ రాకడ సమీపిస్తున్నటువంటి ఈ సమయంలో ఇటువంటి శోధనలు, ఇటువంటి వేదనలు, ఇటువంటి శ్రమలు మరెన్నో మన జీవితంలో రావచ్చు. కాబట్టి దేవుని మీద ఆధారపడి మరింతగా ముందుకు కొనసాగుదాము. దేవుడి ఈ వాక్య భాగమును దీవించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి వచ్చేవారు మరో వాక్య భాగంతో తిరిగి కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.